అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే, ఇస్లాంలో అల్లాహ్ మానవుల కోసం పంపిన గ్రంథాలు ఏమిటి? ఇది తెలుసుకునే ముందుగా ఈరోజు అంశంలోని 5 ప్రశ్నలు. అల్లాహ్ తన ప్రవక్తలను ఎందుకు పంపాడు? రెండవది, ఖురాన్ తప్ప వేరే అల్లాహ్ గ్రంథాలు ఎందుకు నమ్మశక్యంగా ఇప్పుడు అసలు రూపంలో ఎందుకు లేవు? మూడవ ప్రశ్న, ప్రళయం వరకు వచ్చే ప్రజలకు సర్వోత్తమ మార్గం చూపే గ్రంథం ఏంటి? నాలుగవ ప్రశ్న, ఖురాన్ గ్రంథాన్ని పొల్లుపోకుండా భద్రంగా కాపాడే బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఐదవ ప్రశ్న, ఖురానుకు సంబంధించి ఈ పాఠంలో ఏ దువా నేర్పించడం జరిగింది? ఇప్పుడు ఈ యొక్క అంశాన్ని ప్రారంభిద్దాం. అల్లాహ్ ఎంతో మంచివాడు. అందరినీ సృష్టించింది ఆయనే. దేవుడు, ప్రభువు, కరుణామయుడు, రక్షకుడు, సృష్టికర్త అనే ఇలాంటి అనేక పదాలని అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. అనేక వస్తువుల్ని చేసినవాడు. అవసరమైన అన్ని సామానులు మనకు ఇచ్చాడు. ఇంతటితో చాలక ఏ విధంగా జీవితం గడపాలో, ఇల్లు వాకిలి ఏ విధంగా పెట్టుకోవాలో చూపించాడు. జీవన పద్ధతులు, ఆరాధనా పద్ధతులు తెలియజేశాడు. చట్టం, న్యాయం, ధర్మం తెలియజేశాడు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టాడు. ఈ జీవిత విధానాన్ని పాటిస్తే ప్రపంచంలో ప్రశాంతంగా ఉంటూ పరలోకంలో సర్వసౌఖ్యాలు పొందే వీలుంటుంది అని, ఈ మాటలే మన ప్రభువు మనకు చూపించకపోయినట్లయితే మనందరం దారి తప్పి దిమ్మరులుగా ఉంటూ రుజుమార్గం తెలియని వారుగా ఉండేవారు. చక్కటి మార్గం చూపడానికి అల్లాహ్ అనేక ప్రవక్తల్ని పంపాడు. అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక జాతుల్లో మానవుల్లో నుండే కొంతమందిని దేవుడు ప్రవక్తగా ఎన్నుకొని ఆ ప్రవక్తల ద్వారా ఆ జాతులకు దిశానిర్దేశాన్ని, జీవన పద్ధతులని, ఆరాధనా పద్ధతులని, చట్టం, న్యాయం, ధర్మం, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, భవిష్యవాణివి, మన కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, మనం ఊహించగలిగినవి, ఊహించలేనివి, అదేవిధంగా ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే, స్వర్గం, నరకం, ఇలాంటి అనేక విషయాలు, భవిష్యవాణికి సంబంధించినటువంటి విషయాలు, గత జాతులకు సంబంధించిన అనేక విషయాలు, మరి సృష్టి రహస్యాలు, అనేక విషయాలని ఈ యొక్క మనలో నుంచి ఎన్నుకోబడ్డ ప్రవక్తల ద్వారా దేవుడు ఆ జాతుల్లోని మానవులకి తెలియజేశాడు. ఆ ప్రవక్తలపై తన గ్రంథాలని అవతరింపజేశాడు. ఆ గ్రంథాలలో అల్లాహ్ మానవులకిచ్చిన హితవులు ఉన్నాయి. ప్రవక్తలు స్వయంగా ఆ దైవ బోధల్ని పాటించేవారు. ఇతరులకి ఆ హితవుల్ని తెలిపేవారు. వాటి ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలిపేవారు. ఇలాంటి అనేక చిన్న పెద్ద గ్రంథాలు ఎన్నో పంపబడ్డాయి. అనేక హదీసు మరియు చారిత్రక గ్రంథాలలో 124,000 మందికి పైగానే అనేక జాతుల్లో ప్రవక్తలు వచ్చారు అని, మరి ఈ విధంగా చూసుకుంటే ఎన్నో గ్రంథాలు కూడా వచ్చి ఉన్నాయి. ఎన్ని గ్రంథాలు అన్న మాట అల్లాహ్కే తెలుసు. కానీ 4 ప్రసిద్ధ గ్రంథాలు గురించి మాత్రం మరి ఎక్కువగా ఖురాన్లో చెప్పబడుతూ ఉంది. ఉదాహరణకి తౌరాత్ గ్రంథం, దీనిని మోషే ధర్మశాస్త్రం అని కూడా అంటారు, మూసా ప్రవక్త గారి పైన అవతరించింది. జబూర్ గ్రంథం, ఇది దావూదు అనే ప్రవక్త గారి పైన అవతరించింది. ఇంజీల్ గ్రంథం, ఇది మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి పైన అవతరించింది. దీనిని ఇంజీల్ అంటే బైబిల్ అని కూడా అంటారు. ఖురాన్ అనే గ్రంథం, చివరి గ్రంథం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరించింది. ఇది అరబ్బీ భాషలో అవతరించింది. మరి తౌరాత్ గ్రంథం మూసా అలైహిస్సలాం అంటే అల్లాహ్ వారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక ఆమీన్. మూసా, ఈయనని మోసే అని కూడా అంటారు.
ఈ యొక్క మూసా అలైహిస్సలాం గారిపై, ఈ ప్రవక్తపై అవతరించబడిన గ్రంథం తౌరాత్ గ్రంథం. దీనిని మోషే ధర్మశాస్త్రం అని కూడా అంటారు. మూసా అలైహిస్సలాం అల్లాకు ప్రియమైన ప్రవక్తల్లో ఒక ప్రవక్త. ఈ ప్రవక్త చరిత్ర చివరి పుటల్లో ఉంది. ఈ గ్రంథం చాలా కాలం వరకు ప్రజల జీవిత విధి విధానాలను తెలుపుతూ వచ్చింది. ప్రజలు కూడా దారి తప్పకుండా నడిచారు. కాలక్రమేణా ఈ గ్రంథాన్ని అనుసరించిన అనుసరులైన యూదులు, ఈ గ్రంథాన్ని అనుసరించిన వారు యూదులు అందులో ఈ యొక్క తౌరాతులో చాలా మార్పులు చేర్పులు చేశారు. అక్కడి మాటలు విని అందులో కొన్ని చెప్పించారు. కొందరు ఈ గ్రంథం పట్ల శ్రద్ధాశక్తులు చూపలేకపోయారు. మరికొందరు అల్లరి మూకలు అధిక ప్రసంగం చేస్తూ ఈ గ్రంథాలని తారుమారు చేసేశారు. యూదులు చేసిన ఈ పనుల వల్ల అల్లాకు నష్టం చేయలేకపోయారు. స్వయంగా వారే దారి తప్పారు. ఇహలోకంలోనూ పరలోకంలోనూ మరి ఇహపరాలను వాళ్ళు పాడు చేసుకున్నారు. ఇకపోతే జబూరు గ్రంథం. ఈ గ్రంథాన్ని హజరత్ దావూద్ అలైహిస్సలాం గారిపై తెచ్చారు. యూదులు తౌరాతు గ్రంథం పట్ల ఏ విధంగా ప్రవర్తించారో అదేవిధంగా ఈ గ్రంథం పట్ల కూడా వీరు ప్రవర్తించారు. ఈ గ్రంథం కూడా అసలు రూపంలో లేకుండా పోయి నమ్మశక్యం కాకుండా మారింది. ఇంజీలు గ్రంథం. ఈ గ్రంథం మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారిపైన, ఈసా ప్రవక్త గారిపై అవతరించింది. హజరత్ ఈసా అలైహిస్సలాం గారు ఒక సుప్రసిద్ధ దైవ ప్రవక్తల్లో మంచి ప్రవక్త. వారి చరిత్ర కూడా ఈ పుస్తక చివరి పుటల్లో ఉంది. హజరత్ ఈసా అలైహిస్సలాం గారును దైవం తన దగ్గరికి తీసుకున్న పిదప, అంటే దేవుడు ఆయన్ని పైకి తీసుకువెళ్ళిన తర్వాత నసారాలు కాలక్రమేణా ఈ గ్రంథం ప్రకారం జీవితం గడపడం కొంతమంది మానేశారు. కొంతమంది ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ ఈ గ్రంథాన్ని మార్చారు. ఈ గ్రంథం కూడా అసలు స్వరూపాన్ని పోగొట్టుకుంది అని తర్వాత వచ్చిన గ్రంథంలో తెలియజేయడం జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ అస్లం గారికి రాకక ముందు ఇలాంటి అనేక గ్రంథాలన్నీ కూడా చాలా మార్పులకు చేర్పులకు జరిగాయని, ఏ గ్రంథం కూడా అసలు రూపంలో ఉండటం అనేది నమ్మశక్యం కాకుండా ఉండిపోయింది అని తర్వాత వచ్చిన గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఇక ఖురాన్ అనే గ్రంథం. ఇది అల్లా పంపిన చివరి గ్రంథం ఖురాన్. ఈ గ్రంథం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అవతరించబడింది. ఇది అరబీ భాషలో ఉంది. అసలు రూపంలో ఉన్న చివరి గ్రంథం ఈ యొక్క ఖురాన్. ఈ గ్రంథం ప్రస్తుతం మన దగ్గర ఉంది. ఈ గ్రంథాన్ని పొల్లు కూడా పోకుండా, ఒక చుక్క కూడా పోకుండా భద్రంగా కాపాడే బాధ్యత స్వయంగా అల్లానే తీసుకున్నాడు. ప్రళయం వరకు ప్రజలకు సర్వోత్తమ మార్గం చూపే గ్రంథం ఖురాన్ ఒక్కటే. మనం సక్రమంగా ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తుంటాం. అరబీ భాషలో ఈ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకుంటాం. వల్ల మమ్మల్ని ఖురాన్ చూపించే చక్కటి మార్గంపై నడిపించి ప్రపంచంలో గౌరవం ప్రసాదించు. పరలోకంలో కూడా మా జీవితం పుణ్యప్రదం చెయ్యి. నీ సంతోషానికి పాత్రలయ్యే విధంగా చెయ్యి ఓ ప్రభు అల్లా, ఆమీన్. ఇప్పుడు మనం ఇంతకుముందు మొదట్లో అడిగిన 5 ప్రశ్నలు. అల్లా తన ప్రవక్తలను ఎందుకు పంపాడు? ఖురాన్ తప్ప వేరే అల్లా గ్రంథాలు ఎందుకు ప్రస్తుతం అసలు రూపంలో లేవు? 3వ ప్రశ్న, ప్రళయం వరకు వచ్చే ప్రజలకు సర్వోత్తమ మార్గం చూపే గ్రంథంగా ఏది ఉంది? 4వ ప్రశ్న, ఖురాన్ గ్రంథాన్ని పొల్లుపోకుండా భద్రంగా కాపాడే బాధ్యత ఎవరు తీసుకున్నారు? 5వ ప్రశ్న, ఖురాన్కు సంబంధించి ఈ యొక్క పాఠంలో ఏ దువా నేర్పించడం జరిగింది?